వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. యాప్ ప్రైస్ వచ్చి 7,500 అండ్ ఇందులో టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి 501 రూపీస్కి. కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అండ్ ఈ రోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని టాపిక్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ టాపిక్ ఎన్టీఆర్ బేబీ కిట్స్. మరి ఎన్టీఆర్ బేబీ కిట్స్ అనేవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీడీపీ పార్టీ 2016లో ప్రారంభించింది. దీనిలో భాగంగా 11 వస్తువులను ఇవ్వడం జరుగుతుంది ఈ కిట్లో భాగంగా. మరి దీనికి సంబంధించి గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎవరైతే కాన్పులు జరుగుతాయో వాళ్ళకి సంబంధించి ఈ బేబీ కిట్స్ని ఇవ్వాలి అన్న ఉద్దేశంతో 2016లో ఏ పార్టీ టీడీపీ పార్టీ ప్రారంభించడం జరిగింది. మరి ఇందులో భాగంగా 2016లో ప్రారంభించిన ఈ బేబీ కిట్స్ని తర్వాత ప్రభుత్వం నిలిపివేయడం జరిగింది. మరి ఈ కారణంగా తర్వాత ఇప్పుడు వచ్చిన ప్రజెంట్ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ఎన్టీఆర్ బేబీ కిట్స్ పథకాన్ని తిరిగి పునఃప్రారంభించడం జరిగింది. మరి కూటమిలో వీరు ఇచ్చే ఈ కిట్లో భాగంగా దాదాపుగా 11 రకాల వస్తువులని ఈ బేబీ కిట్స్లో ఇవ్వడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి అంటే గవర్నమెంట్లో ప్రసవాలు జరిగిన వాళ్ళకు మాత్రమే కిట్లను ఇవ్వడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి దీన్ని ఎవరు కూడా అసమానత్వంగా ఫీల్ అవ్వకూడదు. ఎందుకంటే అకార్డింగ్ టు ఆర్టికల్ 15 క్లాస్ 3 ప్రకారం ఎప్పుడైతే తల్లికి లేదంటే మహిళలకి పిల్లలకి ఏదైనా ప్రభుత్వం వాళ్ళకి తగిన పథకం కానీ సంక్షేమం కానీ ఇచ్చినప్పుడు దాన్ని ఆర్థిక అసమానత్వంగా ఎవరు భావించకూడదు అని చెప్పి వివరించడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా దీన్ని ఆర్థిక అసమానత్వంగా భావించకూడదు అకార్డింగ్ టు ఆర్టికల్ 15 క్లాస్ 3 ప్రకారం. So NDR baby kits are restarted now onwards. So NDR baby kits are started first on 2016 in the TDP party. Then it will be closed or then it will be restarted on a coalition government now onwards. So it is restarted from the coalition government. So in that kit was around 11 products are there in this kit. Around 11 products are there in kit. So which children are born in a government hospitals, in that children got this entire baby kids, and children and mothers are also have this kids. So in NTR government, in a TDP government was started this kit on 2016 and 2016 now it is also restarted on Kutami or coalition government. And this is about entire baby kit. Next, 128 birth celebrations లేదంటే 128వ జయంతి ఉత్సవాలు. మరి ఎవరి 128వ జయంతి ఉత్సవాలు అని చూసుకుంటే మనకి అల్లూరి సీతారామరాజు, మన్యం దొర అల్లూరి సీతారామరాజు, తెలుగుదేశానికి చెందిన అల్లూరి సీతారామరాజు గారి బర్త్ యానివర్సరీ సందర్భంగా లేదంటే జయంతి వేడుకల్లో భాగంగా మరి ఈయన ఎప్పుడు జన్మించారు అని అంటే July 4, 1897లో జన్మించడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఈ గత July 4 అంటే మొన్న July 4 రోజున ఈయన 128వ జయంతి సందర్భంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి అయిన రాజ్నాథ్ సింగ్ ఒక ప్రకటన చేయడం జరిగింది. మరి ఏంటో ప్రకటన అని చూసుకుంటే
దాదాపుగా 2026 వరకు దేశంలో ఏ ప్రాంతంలో కూడా నక్సల్ వరి లేదంటే నక్సల్ ఉద్యమ ప్రాంతాలు లేకుండా చేయాలనేది ఆయన లక్ష్యంగా పేర్కొంటూ రావడం జరిగింది. ఎవరు? కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. 2026 నాటికి రాష్ట్రంలో ఏ ప్రాంతంలో కూడా నక్సల్ ఉద్యమాలు చేసే ఏ ప్రాంతాలు అంటే దేశంలో ఎలాంటి నక్సల్ ఉద్యమ ప్రాంతాలు లేకుండా 2026 వరకు చూసుకుంటాను అని చెప్పి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఒక ప్రకటనలో తెలపడం జరిగింది. సో ద occasion of 128th birth celebrations of Alluri Sita Rama Raju, the Central Minister of Defence, Minister of Rajnath Singh was released or announced a statement. So the announcement was he said he is the goal to eradicate Naxal affected areas in a country by the end of 2016, and it is the aim of Central Defence Minister Rajnath Singh on 2026 onwards. So this is about 128th birth celebrations. And Alluri Sita Rama Raju was born on July 4, 1897. So now July 4, 2025 is up to 128th birth celebrations of Alluri Sita Rama Raju. So because of this, in these celebrations Rajnath Singh was passed an announcement or statement on Naxal affected areas, and this is about 128th celebrations. Next, India ranks 4th in economic equality. ఆర్థిక సమానత్వంలో భారత్ 4వ స్థానంలో ఉంది అంట. మరి దీనికి సంబంధించిన నివేదిక అనేది ఎవరు ఇచ్చారు అంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీనికి సంబంధించిన నివేదికను ఇవ్వడం జరిగింది. మరి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం భారత్ అనేది ఆర్థిక సమానత్వంలో ముందు ఉండడం జరిగింది. అంటే భారత్లో ఆర్థిక అసమానతలు అనేవి తగ్గినట్లుగా ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు వివరించడం జరిగింది. మరి ఇందులో భాగంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి సంబంధించి కొంత సమాచారం వరల్డ్ బ్యాంక్ నివేదిక ప్రకారం ఈ వరల్డ్ బ్యాంక్ కి సంబంధించి కొంత సమాచారం. ఈ వరల్డ్ బ్యాంక్ అనేది దీని ప్రధాన కేంద్రం వచ్చి వాషింగ్టన్ DC. మరి ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ యొక్క డైరెక్టర్ గా ఎవరున్నారు అంటే అజయ్ బంగా వరల్డ్ బ్యాంక్ డైరెక్టర్ గా విధులు నిర్వహించడం జరుగుతుంది. మరి వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్స్ ప్రకారం ఈ ఆర్థిక సమానత్వం లేదంటే భారత్ యొక్క అసమానతలు అనేవి తగ్గినట్లుగా అలాగే సమానత్వం అనేది పెరిగినట్లుగా వివరించడం జరిగింది. అలాగే పేదరికం కూడా 2011తో పోల్చుకుంటే ఇప్పటికీ పేదరికం కూడా చాలా వరకు తగ్గుముఖం పట్టినట్లుగా వివరించడం జరిగింది. అంటే పేదరికము తగ్గింది, అలాగే అసమానతలు తగ్గాయి, సమానత్వం అనేది పెరిగింది అన్నట్లుగా వరల్డ్ బ్యాంక్ నివేదికలో తెలపడం జరిగింది. మరి పేదరికం కూడా 2011లో 16.2% వరకు ఉండగా ఇప్పుడు ప్రజెంట్ 2.3% వరకు పేదరికం అనేది తగ్గినట్లుగా ఈ నివేదికలో వివరించడం జరిగింది. అలాగే వరల్డ్ బ్యాంక్ నివేదికలో గినీ ఇండెక్స్ గురించి కూడా వివరించడం జరిగింది. గినీ అనే శాస్త్రవేత్త పేదరికాన్ని అంచనా వేయడం కోసం ఒక రేఖను గీయడం జరిగింది. దీన్ని గినీ ఇండెక్స్ లేదంటే గినీ రేఖ అని చెప్తాము. మరి దీనికి సంబంధించి ఈ గినీ ఇండెక్స్ లో భాగంగా కూడా పేదరికం అనేది తగ్గుముఖం పట్టినట్లుగా వివరించడం జరిగింది. మరి ఇది ఆర్థిక సమానత్వంలో భారత్ 4వ స్థానంలో ఉంది అని చెప్పి వివరించడం జరిగింది. ఎవరు? వరల్డ్ బ్యాంక్ నివేదిక ప్రకారం. ఇండియా ర్యాంక్స్ 4th ఇన్ ఎకనామిక్
equality. So this report is given by World Bank. Report is given by World Bank. So the headquarters of World Bank is Washington DC and the director of World Bank is Ajay Banga. So because of this, or according to this report, according to this World Bank report, India ranks 4th in economic equality. India is ranked 4th in economic equality. And also said about India, so India is decreasing inequalities in a country and also raising inequalities, or also raising equalities in a country. So because of this India ranks 4th in economic equality. And which countries places first in economic equality? So India is places 4th. Then which country places first in economic equality? So the places first in America. America places first in economic equality according to World Bank report 2025. And second places China. Second places China. According to World Bank reports, China places 2nd in economic equality. And next, UK. 3rd place, UK. According to World Bank's report, economic equality, UK places 3rd in economic equality. And 4th, in a 4th place, India places 4th in economic equality. And in this World Bank report is also said about poverty. Poverty is also decreases compared to 2011 to 12 up to 2025. Poverty is also decreases. It is said by World Bank's report. World Bank reports in a 2011 poverty is up to 16.2%. It decreases now 2025 up to 2.3%. It was said on World Bank report. World Bank report 2025. First cooperative university in the country. దేశంలో మొట్టమొదటి సహకార విశ్వవిద్యాలయంకి సంబంధించి మన దేశంలో మొట్టమొదటి సహకార విశ్వవిద్యాలయం అనేది ఎప్పుడు ప్రారంభించనున్నారు అంటే జూలై 5 2025 దేశంలో మొట్టమొదటి సహకార విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుకు శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఎవరు శంకుస్థాపన చేశారు అంటే కేంద్ర హోం మరియు సహకార మంత్రి అయిన అమిత్ షా దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఎప్పుడు జూలై 5 2025 మరి ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు అంటే ఉత్తరప్రదేశ్లో ఆనంద్ ప్రాంతం దగ్గర ఈ మొట్టమొదటి విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. మరి ఈ విశ్వవిద్యాలయం యొక్క పేరు ఏంటి అంటే త్రిభువనం యూనివర్సిటీ అని చెప్పుకోవచ్చు. ఈ యూనివర్సిటీని త్రిభువనం అని పేరు పెట్టడం జరిగింది. మరి దీనికి సంబంధించి దేశంలో మొట్టమొదటి సహకార విశ్వవిద్యాలయం, ఇది దేశంలోనే మొట్టమొదటిగా ఒక సహకారం కోసం విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎందుకోసం ఏర్పాటు చేశారు అంటే దేశంలో సహకార రంగంలో అభివృద్ధి జరగాలి అన్న ఉద్దేశంతో ఈ కోఆపరేటివ్ యూనివర్సిటీని ఇండియాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉత్తరప్రదేశ్లో ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్లోని ఆనంద్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే జూలై 5. So the first cooperative university in the country was established or started on July 5, 2025 and it is inaugurated by Central Cooperative Ministry of Minister Amit Shah. It is inaugurated by Cooperative Minister of Amit Shah and it was started in a state of Uttar Pradesh near Anand
region. The name of university is Tribhuvanam. Name of university is Tribhuvanam. And this university is used to develop the cooperative sectors, and this is the purpose to start cooperative university in our country. Next, Blueting Award for Sagadguru Jaggi. సగద్గురు జగ్గికి బ్లూటింగ్ పురస్కారం. మరి సగద్గురు జగ్గి అంటే ఎవరు అనంటే ఇతను తెలియని వ్యక్తి అంటూ ఉండరు. చాలా వరకు ఈయన గురించి తెలుసు. ఈయన చాలా వరకు ప్రజలను ప్రభావితం చేసిన వ్యక్తి, అలాగే పర్యావరణ ఉద్యమాలను కూడా చేశాడు. ఎగ్జాంపుల్ ర్యాలీ ఆఫ్ రివర్స్ అని చెప్పుకోవచ్చు. పర్యావరణ ఉద్యమాలు చేశాడు. అలాగే ఈయన గురించి చెప్తే ఈషా ఫౌండేషన్స్, నెక్స్ట్ ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడిగా కూడా ఈయనని చెప్పుకోవచ్చు. మరి ఈషా ఫౌండేషన్స్ ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1992లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈయన చాలా వరకు ప్రజలలో చైతన్యం నింపడం కోసం, అలాగే యువతకి అడ్వైస్ ఇవ్వడం కోసం చాలా వరకు కృషి చేయడం జరిగింది. అలాగే చాలా ఉద్యమాలలో కూడా అంటే పర్యావరణ ఉద్యమాలలో కూడా ఈయన ప్రారంభించడం, ఈయన చేయూత ఇవ్వడం జరిగింది. మరి దీని కారణంగా ఈయనకి బ్లూటింగ్ అవార్డుని ఇవ్వడం జరిగింది. మరి ఈ బ్లూటింగ్ అవార్డు అనేది ఏ రోజున ఇచ్చారు అంటే జూలై 3, 2025 ఇవ్వడం జరిగింది. ఎవరు ఇచ్చారు అనంటే జర్మనీ కేంద్రంగా పనిచేస్తున్న జూలై 3, 2025 ఈయనకి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. సో ద అవార్డ్ ఫర్ Sagadguru Jaggi. So this award is given by got Sagadguru Jaggi on July 3, 2025, and he is the founder of Isha Foundations on 1992. So he got this award by what reason? So the reason he got this award is he is an advisor of many people. He advises us many peoples and also gives suggestions and also made them strong and also done environmental movements. So this is the reason he got the Blueting Award. This is the reason he got a Blueting Award on July 3, 2025. Next, healthy aging in India. భారత్లో ఆరోగ్యకర వృద్ధాప్యం అంటే ఇప్పుడు పెద్ద వయసులో కూడా ఆరోగ్యకరమైన అంటే శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండడం, దీన్ని హెల్తీ ఏజింగ్ అని అంటాము. మరి దానికి సంబంధించి ఈ హెల్తీ ఏజింగ్ లో బయోమార్కర్లను గుర్తించడం కోసం ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బయోమార్కర్స్ ని గుర్తించడం కోసం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ వారు ఒక ప్రాజెక్ట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే వృద్ధాప్యంలో ఆరోగ్యంగా ఉన్నవారి యొక్క బయోమార్కర్స్ ని గుర్తించడం కోసం బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఈ ISSSC ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ వారు ఒక ప్రాజెక్ట్ ని రూపొందించడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ పేరు భారత్ ప్రాజెక్ట్. మరి దీనికి సంబంధించి ఈ హెల్తీ ఏజింగ్ కి సంబంధించి బయోమార్కర్స్ ని గుర్తించడం కోసం
ఐఎస్ఎస్సి ఏర్పాటు చేయడం జరిగింది. హెల్తీ ఏజింగ్ ఇన్ ఇండియా. సో హెల్తీ ఏజింగ్ ఈజ్ నోన్ యాజ్ who are physically and mentally strong in old age is also called healthy aging. So in that healthy aging, to recognize the healthy aging with the biomarkers, the ISSC, Indian Institute of Science or conduct a project that is called Project Bharat project, that is called Bharat project, and this is about healthy aging in India. Next, high speed rotor saction 3000. high speed rotor saction 3000 అనేది ఒక పరికరం అని చెప్పుకోవచ్చు, ఒక పరికరం. మరి ఈ పరికరం అనేది ఎందుకోసం ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు ఒక ఇంటర్నెట్ సేవలలో ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. అంటే అధునాతన ఇంటర్నెట్ సేవలలో ఈ సాక్ష్యం 3000 అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి దీన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే జూలై 3, 2025 దీన్ని ప్రారంభించడం జరిగింది. మరి దీన్ని ఎవరు ప్రారంభించారు అంటే కేంద్ర సహాయక మంత్రి అయిన సెమ్మెపాన్ లేదా చంద్రశేఖర్, కేంద్ర సహాయక మంత్రి చంద్రశేఖర్ దీన్ని ప్రారంభించడం జరిగింది. మరి హై స్పీడ్ రోటర్ సాక్ష్యం యొక్క కెపాసిటీ అనేది ఎంతగా ఉంటుంది అంటే దాదాపుగా 26.5 టెరాబిట్స్ 26.5 terabits per second 26.5 terabits per second సామర్థ్యంతో ఉంటుంది. ఇది ఇంటర్నెట్ లో ఎంతగానో దీని సర్వీసెస్ అనేది ఉపయోగపడుతుంది. మరి ఇది హై స్పీడ్ రోటర్ సాంక్షన్స్ కి సంబంధించి. సో హై స్పీడ్ రోటర్ ఈజ్ లాంచ్డ్ ఆన్ July 3, 2025 by the Assistant Minister of Chandrasekhar, and the capacity of high speed rotor is 26.5 terabits per second. 26.5 terabits per second. And this equipment made by modern technology, and it is used in the services of a modern internet, and this is about high speed rotor saction 3000. Next, ఫస్ట్ ట్రాన్స్జెండర్ హెల్త్ క్లినిక్ ఇన్ ఎ కంట్రీ. దేశంలో తొలి ట్రాన్స్జెండర్స్ యొక్క హెల్త్ క్లినిక్ ని ప్రారంభించడం జరిగింది. మరి ఇది ఎక్కడ ప్రారంభించారు అంటే ఉత్తరప్రదేశ్లో హైదరాబాద్లో ప్రారంభించడం జరిగింది. దీన్ని ఎక్కడ ప్రారంభించారు? హైదరాబాద్లో ప్రారంభించడం జరిగింది. మరి దీని క్లినిక్ యొక్క పేరేంటి అంటే సబ్రాంగ్ క్లినిక్ అనే పేరుతో ప్రారంభించడం జరిగింది. ఇంతకు ముందు మిత్రా క్లినిక్ అనే పేరుతో ఈ తొలి ట్రాన్స్జెండర్ క్లినిక్ అనేది నడిచేది. మిత్రా క్లినిక్ అనే పేరుతో. మరి ఇప్పుడు అంటే మిత్రా క్లినిక్ తో ఉన్న ఈ ట్రాన్స్జెండర్ క్లినిక్ అనేది ఒకప్పుడు మూసివేయడం జరిగింది. ఎందుకోసం అంటే యూసెడ్ అనే ఆర్గనైజేషన్ ఈ క్లినిక్ కి ఫండ్స్ అనేవి ఇవ్వడం జరిగింది మొదట్లో. దాని తర్వాత ఈ నిధులు పంపించడంతో ఈ ఆర్గనైజేషన్ అనేది ఎప్పుడైతే ఈ నిధులను ఆపేసిందో అప్పటి నుంచి ఈ ట్రాన్స్జెండర్ క్లినిక్స్ ని అంటే మిత్రా క్లినిక్స్ ని ఆపివేయడం జరిగింది. మరి ఇప్పుడు ప్రజెంట్ టాటా ట్రస్ట్ వారు దీనికి సంబంధించి మరలా తిరిగి ఒక ట్రాన్స్జెండర్ క్లినిక్ ని ప్రారంభించడం జరిగింది. టాటా ట్రస్ట్ అనే సంస్థ వారు తిరిగి
ఈ ట్రాన్స్జెండర్ క్లినిక్ని సబ్రాంగ్ క్లినిక్ అనే పేరుతో ప్రారంభించడం జరిగింది. ఫస్ట్ ట్రాన్స్జెండర్ హెల్త్ క్లినిక్ ఇన్ ఏ country. So first transgender health clinic was started on Hyderabad. The name of this clinic is Sabrang Clinic. In a previous clinic, name of transgender clinic of a previous is Mitra Clinics. So this previous clinic was closed by the stopped funds of USAID. Because of this reason, previous transgender clinic was closed. Now Tata Trust organization was restarted this transgender clinic with the name of Sabrang Clinic. Next, ఫస్ట్ ఈక్వైన్ డిసీజెస్ ఫ్రీ కంపార్ట్మెంట్. దేశంలో మొట్టమొదటి ఈక్వైన్ డిసీజ్ ఫ్రీ కంపార్ట్మెంట్. మరి దీనికి సంబంధించి ఈ ఈక్వైన్ డిసీజ్ ఫ్రీ కంపార్ట్మెంట్కి సంబంధించి మరి దీనికి ఒక WAOAH అనే గుర్తింపు లభించడం జరిగింది ఈ ఈక్వైన్ డిసీజ్ ఫ్రీ కంపార్ట్మెంట్కి. మరి WOH గుర్తింపు అంటే ఏంటి అంటే వరల్డ్ ఆర్గనైజేషన్ యానిమల్ హెల్త్ గుర్తింపు దీనికి ఈక్వైన్ డిసీజ్ ఫ్రీ కంపార్ట్మెంట్ కి దొరకడం జరిగింది. మరి ఏ రోజున లభించింది అంటే జూలై 3, 2025 ఈ ఈక్వైన్ డిసీజ్ ఫ్రీ కంపార్ట్మెంట్ కి ఈ WOAH అనే గుర్తింపు లభించడం జరిగింది. మరి ఈక్వైన్ డిసీజ్ ఫ్రీ కంపార్ట్మెంట్ అంటే ఒక యానిమల్ కి సంబంధించిన ఒక వ్యవస్థగా చెప్పుకోవచ్చు, ఒక ఆర్వీసీగా చెప్పుకోవచ్చు. ఒక యానిమల్ హెల్త్ కేర్ కి సంబంధించి అని చెప్పుకోవచ్చు. యానిమల్ హెల్త్ కేర్ కి సంబంధించిన ఈ ఈక్వైన్ డిసీజ్ ఫ్రీ కంపార్ట్మెంట్ కి WOAH వరల్డ్ ఆర్గనైజేషన్ యానిమల్ హెల్త్ గుర్తింపు జూలై 3, 2025 లభించడం జరిగింది. ఫస్ట్ ఈక్వైన్ డిసీజెస్ ఫ్రీ compartment has a recognition of WOAH World Organization of Animal Health on July 3, 2025, and this equine disease free compartment is for protection of health animals or healthcare animals like dogs and horses are known as equine disease free compartment, and it is also known as RVC, and this equine disease free compartment is there in Uttar Pradesh Next, and ఇది ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి. అండ్ నా క్లాస్ కనుక మీకు నచ్చుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి, అండ్ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.